ప్రపంచ సాంకేతిక దిగ్గజం ఒరాకిల్ మరో విడత లేఆఫ్లకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై వేల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్న ఈ సంస్థ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యే తమ రెండవ ఆర్థిక త్రైమాసికంలోపే ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. ఎన్డీటీవీ బిజినెస్ ఇన్సైడర్ కథనాల ప్రకారం ఇప్పటికే పలు విభాగాల మేనేజర్లను తొలగించాల్సిన ఉద్యోగుల తుది జాబితాను సిద్ధం చేయాలని యాజమాన్యం కోరినట్లు సమాచారం. కంపెనీ నివేదికల ప్రకారం 2026 మే 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో గతేడాది 162,000గా ఉన్న మొత్తం సిబ్బంది సంఖ్య ప్రస్తుతం 141,000కి పడిపోయింది. తాజా లేఆఫ్ల ఫలితంగా కొన్ని విభాగాల్లో 2 అంకెల శాతంలో కోతలుండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ఎంతమందిపై ప్రభావం పడుతుందనేది కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. ఒరాకిల్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాల వెనుక ప్రధానంగా ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణే ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ డేటా సెంటర్లు, ఏఐ చిప్లు, క్లౌడ్ కెపాసిటీ కోసం ఏకంగా $55.7 బిలియన్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. దీనివల్ల కంపెనీ నికర ఆదాయం కంటే వ్యయం $23.7 బిలియన్ ఎక్కువగా నమోదైంది. ఈ భారీ విస్తరణను భర్తీ చేసేందుకు $43 బిలియన్ అప్పులతో పాటు మరో $1.84 బిలియన్ పునర్వ్యవస్థీకరణ పరిహారాల కింద వెచ్చించాల్సి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వినియోగం పెరగడం, మౌలిక వస్తువులపై పెట్టుబడులు మళ్లించడం, ఆటోమేషన్ వైపు వేగంగా అడుగులు వేయడం ఒక్క ఒరాకిల్లోనే కాదు, మొత్తం టెక్ రంగాన్నే కుదిపిస్తోంది. మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ క్లౌడ్ వంటి ఇతర అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు కూడా ఇదే తరహాలో తమ నిర్వహణ ఖర్చులను క్రమబద్ధీకరిస్తూ వేలాది మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్తున్నాయి.